హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్నటి జగన్ పర్యటన మీద అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. రాంబాబు విజువల్స్ నేను ఒక బాక్స్ లో చూపిస్తాను, మీరు చూడండి. రాంబాబు చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. బ్యారికేడ్లు నెట్టేసి పోలీసులతో వాగ్వాదం, అంబటి సోదరుల అరాచకం. మొత్తం ఇట్లా బ్యారికేడ్లు ఎత్తేస్తున్నారు. అసలే మీరు దండయాత్ర చేయడానికి వచ్చారు. పోలీసులు సభ్య సమాజంని కొంచెం కాపాడటం కోసం బ్యారికేడ్లు పెట్టారు. దాన్ని కూడా మీరు తీసేస్తే ఎట్లా? అసలు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళారయ్యా? నాకు అర్థం కాదు. అతనేమన్నా నాగమల్లేశ్వరవ్యమని భారతదేశం కోసం సైన్యంలో బోర్డర్లో పోరాడి ప్రాణాలు వదిలాడా? లేకపోతే ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలేమన్నా కోల్పోయాడా? లేదు దేశ సేవలో ఏదైనా జరిగి చనిపోయాడా? లేదు పోనీ మన రాష్ట్రం తెలుగు ప్రజల కోసం ఏదైనా త్యాగం చేసి చచ్చిపోయాడా? ఏం చేశాడు కాబట్టి నాగమల్లేశ్వరరావు మీద మీకంత ప్రేమ, అభిమానం? లేకపోతే ఆయన కోసం ఇలా దండయాత్ర చేస్తారు? సో ఒక దురాగతాలకు పాల్పడే ఒక మాజీ సర్పంచి బెట్టింగ్ మాఫియాలో ఇరుక్కొని చచ్చిపోతే, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే అతన్ని పరామర్శించడం అనే పేరుతోటి ఒక దండయాత్ర చేసి పోలీసుల్ని భయభ్రాంతులకు గురి చేసి జనాన్ని భయపెట్టి ఇద్దరు ప్రాణాలు తీసుకొని ఒకళ్ళని గాయపరిచి ఇంత దారుణం చేస్తారా మీరు? అంబటి రాంబాబు సత్తెనపల్లి ఎమ్మెల్యే కదా గతంలో. ఈ రకంగా పోలీసుల బాధ్యతల్ని అడ్డుకోవద్దని నాకు తెలియదా? గతంలో కూడా అమరావతి పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఇలాంటి పర్యటనకి వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డుకుంటే శాంతియుతంగా రెండు చేతులు ఇలా కట్టుకొని నిరసన ప్రదర్శన చేశాడు. ఆయన పక్కన ఇప్పటం గ్రామానికి వెళ్ళేటప్పుడు పోలీసులు అడ్డుకుంటే దుర్మార్గంగా, అన్యాయంగా ఇప్పటం గ్రామంలో వాళ్ళని పరామర్శించడానికి వెళుతున్నప్పుడు అడ్డుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? పోలీసులను ఒక మాట అన్నారా? దయచేసి పోలీసులను అనకండి, వాళ్ళ తప్పేమీ లేదు, ఇది రాజ్యం చేసే అరాచకం కాబట్టి మనం ఇట్లా రెండు చేతులు కట్టుకొని నిరసన చేస్తూ ముందుకెళ్దామని చెప్పారు. ఆ మాత్రం ప్రజా జీవితంలో పవన్ కళ్యాణ్ కంటే చాలా రోజుల నుంచి ఉన్నారు కదా అంబటి రాంబాబు గారు. మీకు తెలియదా? అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియదా? ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో కూడా చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కూడా మీరు ఏవో పదవులు వెలగబెట్టారు. అయినా తెలియదా మీకు? సుకన్య, సంజన ఇక్కడ మాత్రమే ఇలాంటి వ్యవహారాల పట్ల మాత్రమే మీకు అవగాహన ఉంటుందా? ఇలాంటి పట్ల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్ల అవగాహన ఉండదా? పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆయన మీద కేసు నమోదు చేశారు. దయచేసి పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అరాచక శక్తుల మీద, సంఘ విద్రోహ శక్తుల మీద, దాడులు చేసే, దండయాత్రలు చేసే శక్తుల మీద పోలీసులు గట్టిగా అణచకపోతే రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం ఉన్న అనాగరిక పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నది. దయచేసి ఒక పౌరుడిగా పోలీసులను కఠినంగా వ్యవహరించమని వేడుకుంటున్నా. ఎస్పెషల్లీ పోలీసులు ఇంకొక అంశం కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. నాకు తెలిసి ఇంత అరాచకంగా బిహేవ్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అనుకోవటం కలే. 39% ఓటింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు 39% ఓటింగ్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ మీద పోరాడండి. నేను నిన్న కూడా చెప్పా, సబ్జెక్ట్ మీద పోరాడండి. ప్రభుత్వం ఖచ్చితంగా, ఏ ప్రభుత్వం అయినా 100% సాటిస్ఫై చేయలేదు. ఎక్కడైనా లోపాలు ఉంటానే ఉంటాయి. ఆ లోపాల మీద మీరు ఫైట్ చేయండి, పోరాటం చేయండి, శాంతియుతంగా మీ నిరసన ప్రదర్శనలు చేయండి. అంతే తప్ప ఈ రకమైన దండయాత్రలు చేస్తే మిమ్మల్ని ప్రజలు పట్టించుకోరు, ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించరు, ప్రజలు మీకు ఓటేయరు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.